పాన్ ఇండియా స్టార్ కొత్త సినిమా రిలీజ్ అయితే ఆ ఇంపాక్ట్ పాన్ ఇండియా అంతటా కనిపిస్తుంది. అందుకే కల్కి కోసం టోటల్ ఇండియా ఈగర్ గా వెయిట్ చేస్తోంది. కల్కి వచ్చి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తాడని, కావలసిన కాసులు కురిపిస్తాడని చాలా ఆశలు పెట్టుకున్నారు బయ్యర్లు. ఇయర్ స్టార్టింగ్ నుంచి మాలీవుడ్ తప్పితే పాన్ ఇండియా వైడ్ గా ఫిల్మ్ ఇండస్ట్రీస్ అండర్ పర్ఫార్మ్ చేస్తున్నాయి. ఈ లోటును తీర్చేందుకు వస్తున్నాడు కల్కి. జూన్ 27 కోసం కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తున్నారు. అసలే ప్రభాస్ సినిమా, పైగా రిలీజ్ కు పెద్ద సమయం కూడా లేదు. అందుకే ప్రమోషన్స్ విషయంలో వేగం పెంచారు దర్శక నిర్మాతలు. జూన్ 10న భారీ ఎత్తున ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగబోతోంది. కల్కిలో సాంగ్స్ లేకపోవడంతో మూవీని ఎలా ప్రమోట్ చేయాలి అనే విషయంపై యూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే బుజ్జిని పరిచయం చేస్తూ అమెజాన్ ప్రైమ్ రిలీజ్ చేసిన వెబ్ సిరీస్ సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఇదే ఊపును కొనసాగించాలంటే ట్రైలర్ రిలీజ్ ఒక్కటే బెస్ట్ ఆప్షన్ అని నాగ్ అశ్విన్ అనుకుంటున్నాడట. ఆల్రెడీ ఐపీఎల్ ముగిసింది, ఎన్నికల రిజల్ట్స్ కూడా వచ్చేశాయి. బాక్స్ ఆఫీస్ కూడా కొద్ది రోజులుగా డల్ గా ఉంది. ఈ దశలో కల్కి వస్తే మాత్రం సినిమా ఫ్యాన్స్ కు పండగే అనేది బయ్యర్ల నమ్మకం. పైగా ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో పాన్ ఇండియా వైడ్ గా కలెక్షన్స్ కు ఢోకా ఉండదు అనేది థియేటర్స్ ఓనర్స్ నమ్మకం. ఈ నమ్మకం నిజం కావాలంటే కల్కికి పాజిటివ్ టాక్ రావాల్సిందే. కల్కి రావాలంటే ఇంకా 25 రోజుల సమయం ఉంది. ఈలోపు చాలా చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. వీటిల్లో కొన్ని మెప్పించినా సరే కల్కి రిలీజ్ టైంకు థియేటర్స్ వద్ద పండగ మొదలవుతుంది. మరి కల్కి కంటే ముందే బాక్స్ ఆఫీస్ కు పండగ తీసుకొచ్చేదెవరు? కల్కి కంటే ముందే ప్రేక్షకుల ముందుకు చాలా చిత్రాలు వస్తున్నాయి. వాటిల్లో కొన్నైనా సరే బాక్స్ ఆఫీస్ దగ్గర క్లిక్ అయితే మాత్రమే ఎంతో కొంత సినిమా బిజినెస్ మళ్లీ రీస్టార్ట్ అవుతుంది. జూన్ 7న మనమే, సత్యభామ, లవ్ మౌళి, రక్షణ లాంటి చిత్రాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన మనమే, సత్యభామ ట్రైలర్స్ ఆడియన్స్ ను ఇంప్రెస్ చేస్తుండడం మంచి విషయం. వీటి తర్వాత జూన్ 14న సుధీర్ బాబు హీరోగా నటించిన హరోం హర విడుదల ఉంది. ఈ సినిమా ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. టాలీవుడ్ కు హిట్ కావాలంటే కల్కి వచ్చే వరకు వెయిట్ చేయాలా, లేక మనమే, సత్యభామ, హరోం హర చిత్రాల్లో ఒకటి ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యి హిట్ అవుతుందా అనేది చూడాల్సి ఉంది. పరిశ్రమ అయితే ఈ 3 చిత్రాలు మంచి విజయాలు సాధించాలని కోరుకుంటున్నాయి. మరి శర్వానంద్, కాజల్, సుధీర్ బాబు ఏం చేస్తారు అనేది మరికొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది. ఆగస్టు 15న పుష్ప సీక్వెల్ రిలీజ్ కు ఉంది. ప్రమోషన్ పీక్స్ కు చేరింది, కానీ షూటింగ్ మాత్రం అనుకున్న విధంగా జరగడం లేదు. పుష్ప విలన్ డేట్స్ ఇవ్వడం లేదు. అదేంటి, ఇంత పెద్ద చిత్రానికి విలన్ డేట్స్ ఇవ్వకపోవడం ఏంటి అనుకుంటున్నారా? అసలు పుష్ప 2 సెట్ లో ఏం జరుగుతోంది? మరో 2 నెలల్లో పుష్ప 2 రిలీజ్ ఉంది. అయితే షూటింగ్ మాత్రం చాలానే పెండింగ్ ఉందని సమాచారం. ముఖ్యంగా పుష్పరాజ్ వర్సెస్ భన్వర్ సింగ్ షేకావత్ ఎపిసోడ్ షూట్ చేయాల్సి ఉందట. కానీ ఫహద్ ఫాజిల్ డేట్స్ ఇవ్వడం లేదట. అదేంటి, పుష్ప 2 లాంటి పాన్ ఇండియా క్రేజీ సీక్వెల్ కు మాలుడ యాక్టర్ ఫహద్ ఫాజిల్ డేట్స్ ఇవ్వకపోవడం ఏంటి అంటారా? అదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఫహద్ కు డైరెక్టర్ సుకుమార్ మధ్య డిస్టెన్స్ పెరిగిందా అనే అనుమానాలు మొదలయ్యాయి. అయితే అసలు విషయం అది కాదట. మాలీవుడ్ లో కొన్ని కమిట్మెంట్స్ ఉండటంతో ఫహద్ ఫాజిల్ డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయారట. పుష్ప 2 కోసం వర్క్ చేయబోతున్నాడట. ఫహద్ ఫాజిల్ డేట్స్ ఇవ్వటంతో పుష్ప, భన్వర్ సింగ్ షేకావత్ పై నాన్ స్టాప్ షూటింగ్ స్కెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నాడట సుకుమార్. ప్రస్తుతం కెరీర్ లో బిగ్గెస్ట్ కంబ్యాక్ ఎక్స్పెక్ట్ చేస్తోంది కాజల్. సరిగ్గా ఇదే సమయంలో ఆమె నటిస్తున్న భారతీయుడు సీక్వెల్ రిలీజ్ ఉంది. శంకర్ లాంటి దర్శకుడితో సినిమా చేస్తున్న చందమామ ముఖంలో సంతోషం లేదు. ఎందుకు? సినిమాలో శంకర్ కాజల్ క్యారెక్టర్ కు ఏమైనా కోత పెట్టాడా, లేక క్యారెక్టర్ విషయంలో ఎక్కడైనా లెక్క తప్పాడా? ఎప్పుడో 6 నెలల క్రితం భారతీయుడు 2 టీజర్ రిలీజ్ అయింది. ఆ తర్వాత వరుసగా సింగిల్స్ రిలీజ్ అయ్యాయి. కానీ ఇంతవరకు ఈ సినిమా హీరోయిన్ కాజల్ విజువల్ బయటికి రాలేదు. అందుకు రీజన్ ఏమై ఉంటుంది అనేది చందమామ ఫ్యాన్స్ డౌట్. భారతీయుడు సీక్వెల్స్ షూటింగ్ లో కాజల్ పాల్గొంది. అందుకు తగ్గ రెమ్యునరేషన్ కూడా అందుకుంది. ఇటీవల చెన్నైలో జరిగిన ఈ సినిమా ఆడియో వేడుకల్లో కూడా కాజల్ పాల్గొంది. మరి టీజర్, సాంగ్స్, ప్రమోషన్స్ లో కాజల్ ఎందుకు పాల్గొనడం లేదు? అసలు సంగతి ఏంటంటే, భారతీయుడు చిత్రంలో కాజల్ ఉంది. కాకపోతే 2వ భాగంలో కాకుండా 3వ భాగంలో తన పాత్ర ప్రేక్షకులకు కనిపించబోతోంది. అందుకే తనను ప్రమోషన్ కు దూరంగా ఉంచాడు శంకర్. కేజీఎఫ్ 2 రిలీజ్ అయి చాలా కాలమైంది. ఇంతవరకు యష్ కొత్త చిత్రాన్ని ప్రారంభించలేదు. టాక్సిక్ అనే టైటిల్ ను మాత్రం వదిలాడు. షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాడో చెప్పడు. హీరోయిన్ ఎవరు అనేది లీక్ ఇవ్వడు. అయితే రాకీ భాయ్ కొత్త సినిమాకు బాలీవుడ్ హీరోయిన్ తో ఇబ్బంది ఎదురవుతోందని సమాచారం. కేజీఎఫ్ 2 రిలీజ్ తర్వాత చాలా సమయం తీసుకుని రామాయణంలో రావణుడి పాత్రను, అలాగే టాక్సిక్ అనే మరో భారీ చిత్రాన్ని ప్రారంభించాడు యష్. అయితే వీటిల్లో ప్రస్తుతం ఏ సినిమా సెట్ లో యష్ ఉన్నాడు అనేది సస్పెన్స్ గా మారింది.
అయితే టాక్సిక్ షూటింగ్ ముందుకు వెళ్లకపోవడానికి రీజన్ కరీనా అని ప్రచారం సాగుతోంది. ఇటీవల క్రూ మూవీతో మంచి విజయాన్ని అందుకుంది కరీనా. దాంతో బాలీవుడ్ లో కరీనా డేట్స్ కు మళ్లీ డిమాండ్ ఏర్పడింది. అందుకే టాక్సిక్ మూవీకి కరీనా డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతోందట. మురుగదాస్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ సికిందర్ అనే యాక్షన్ ఫిల్మ్ లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక నటిస్తోంది. మరో ముఖ్య పాత్రలో కరీనా కపూర్ డేట్స్ అడుగుతున్నాడు సల్మాన్. పైగా వీరిద్దరి జోడీ గతంలో బాలీవుడ్ కు బ్లాక్ బస్టర్స్ అందించింది. అందుకే సల్మాన్ తో సినిమా కోసమే రాకీ భాయ్ తో మూవీని కరీనా లైట్ తీసుకుంటోందనే టాక్ ఉంది.